ఇట్లా గుత్తులు గుత్తులుగా అయితే భలే ఉన్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే వెయిట్ ఐ విల్ టెల్ యూ. సో సరే, కమ్ ఆన్. హలో ఎవ్రీవన్, బిహైండ్ ది చెర్రీ పికప్. ఎవడు చెప్పాడు రా నీకు? స్ట్రాబెర్రీ పికప్ ఇస్ బిహైండ్ చెర్రీ పికప్ అంట. ఓకే, సైడ్ తిరుగు. ఇషమ్మా, విండ్ మిల్స్ వస్తున్నాయి నీతో పాటు. ఇంటి ఒకసారి నన్ను అంతా పాటిస్తున్నాను కదా, అందుకని అలిగింది. షో విండ్ మిల్. ఇటు తిరుగు. బఫెలో. ఎట్లా? ఇండియాలో అయితే బఫెలోస్ మనం ముందుగా ఇలా వెళ్తా ఉంటాయి కదా గేదెలు. సో మనమేమో అంత దూరం వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఒక గేదె కనబడితే చాలు మేమైతే ఓ బఫెలోస్, బఫెలోస్ ఎట్లా అరుస్తాం, బఫెలోస్ అని చెప్పి అరుస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా అంటే చాలా గేదెలు చూసారు చాలా సంవత్సరాల తర్వాత. సో బాగుంది, నైస్. సో ఈ ప్లేస్ అంతా వచ్చి ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ పికప్ కి బ్రెంట్ వుడ్ అనే ప్లేస్ కోసం వచ్చాము. సో ఇప్పుడైతే మేము బ్రెంట్ వుడ్ అనే ప్లేస్కి వచ్చాము అనమాట. ఇది ఎక్కువ అంతా ఫార్మింగ్. సో స్ట్రాబెర్రీ పికప్, చెర్రీ పికప్, కేమ్ పికప్లు ఉన్నాయి ఎక్కువ. ఇదే స్ట్రాబెర్రీ, చెర్రీ, ఇంకా బెర్రీస్. సో అవన్నీ అయితే అందరూ ఇక్కడికే వస్తారు ఈ ప్లేస్కి. సో ఇక్కడైతే మనం పిక్ చేసుకోవచ్చు చెట్టు నుంచి. సో టికెట్ ఉంటుంది, అండ్ టికెట్ తీసుకొని ఇంకా మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ అయితే తీసుకుంటే సో మనం పిక్ చేసుకొని ఎన్ని స్ట్రాబెర్రీస్ కావాలంటే అన్ని వెయిట్ చూపించేసుకుంటాం. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా ఫార్మ్స్. సో బయట కనిపిస్తుంది. సో ఇవన్నీ అయితే అన్ని ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ గ్రేప్ ఆర్చర్డ్ వైన్. సో ఇక్కడ చూపిస్తాను వైన్. ఇది మనసుకు మాత్రమే తెలిసేది ఇది గ్రేప్ ఫామ్. ఇంకా మేమైతే ఒకసారి ఇదే ప్లేస్కి చెర్రీ పికప్కి వచ్చాము, అండ్ ఇప్పుడైతే స్ట్రాబెర్రీ పికప్కి వెళ్తున్నాము. మా నుంచి ఇది ఒక 40 మినిట్స్ డ్రైవ్ అనమాట. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి అండ్ నెక్స్ట్ లంచ్ కూడా చేసి నిదానంగా ఇప్పుడు బయలుదేరి వస్తాం అనమాట. సో ఈవినింగ్కి. అండ్ మనం స్ట్రాబెర్రీ పికప్లో పెద్దగా చేసేది ఏముండదు, జస్ట్ ఒక 1 అవర్ ఉంటే చాలు. అండ్ జర్నీ అయితే పోను 40 మినిట్స్, రాను 40 మినిట్స్, అండ్ వీ విల్ స్టే దేర్ ఫర్ 1 అవర్, దట్స్ ఇట్. సో రోడ్ అయితే ఇది సింగిల్ వే. సో ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ వెళ్తూ ఉందన్నమాట, అందుకే చాలా టైం పడుతుంది. అండ్ అదనమాట. అండ్ వెనకాల అయితే అన్ని ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా గ్రేప్ ఆర్చర్డ్ వైన్ ఫార్మ్. సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, విలేజ్ స్టైల్లో ఉంటుంది మొత్తం ఈ బ్రెంట్ వుడ్ అన్నది. సో స్టే ట్యూన్. This is my cutie pie, Akil. Say hi, okay, Shunta. Akil, huh? Me. And this is my cutie, Isha. And this is Mommy. And
మేమైతే స్ట్రాబెర్రీ పికప్ కొని వచ్చాము. సో ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయేటప్పటికి స్ట్రాబెర్రీ పికప్ క్లోజ్ అయిపోయిందంట. సో మేము వెళ్ళిన ప్లేస్కి ఒక చోట బుక్ చేసుకున్నాము, అది కూడా క్లోజ్ అయిపోయింది. సో స్ట్రాబెర్రీ పికప్ అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock లోపే వచ్చేయాలి. సో అంతకంటే కొంచెం లేటుగా వచ్చామంటే వెయిట్ లేటుగా వస్తే మాత్రం స్ట్రాబెర్రీ పిక్ క్లోజ్ అయిపోద్ది. సో స్ట్రాబెర్రీ పిక్ రావాలంటే మార్నింగ్ ప్రిపేర్ చేయడం మంచిది. మేమైతే ఈవినింగ్ మాకు 4 o'clock వరకు ఓపెన్ చేయించాడు, అందుకోసం అని చెప్పి వచ్చాము. బట్ మేము బుక్ చేసుకున్న స్ట్రాబెర్రీ ప్లేస్ అయితే క్లోజ్ చేసింది, అసలు ఆల్మోస్ట్ రిమోట్ ప్లేస్ లాగా ఉంది. కోసం అయితే అక్కడ నుంచి వచ్చేసాము. అండ్ ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు స్ట్రాబెర్రీ పికప్ లేదని చెప్పి ఇంటికి వెళ్ళటం ఎందుకని చెప్పి మేమైతే చెర్రీ పిక్ వచ్చాము. సో ఇదైతే 3 nuns చెర్రీ పిక్ ఫార్మ్స్ అనమాట. సో లోపలికి ఇట్లా నా బ్యాక్ సైడ్ లోపలికి వెళ్తే ఫార్మ్స్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి చెర్రీస్ పిక్ చేసుకుందాం. సో స్ట్రాబెర్రీ పిక్ అయితే ఇంకోసారి వెళ్దాము. అండ్ ఇప్పుడైతే మనము చెర్రీ పిక్కి వెళ్తాము. అండ్ నడుచుకుంటా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అందరు బ్యాక్ వెళ్తున్నారు కదా. సో ఇదంతా అయితే కార్ పార్కింగ్. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. అండ్ అట్లా లోపలికి నడుచుకుంటా వెళ్తే చెర్రీ ఫార్మ్స్ వస్తాయి. చెర్రీ ఫార్మ్స్ చాలా లోపలికి ఉంటాయి. సో అందుకోసమని ఇక్కడైతే ఇక్కడ ఇలా అఖిల్ వెయిట్ అమ్మా, ఎంట్రన్స్ ఇది. సో ముందు లోపలికి వెళ్ళి Akhil, two more. Akhil? There you go. Thank you. Now we are going on tractor. Take your bucket. చిన్న బకెట్ చాలే, మనకు కూడా చిన్న చాలదా. లుక్, అక్కడే ఉండండి రా, అక్కడే బోత్ స్టాండ్ దే. యూ పిక్ స్ట్రాబెర్రీ. సో ఒక ఎల్బీ వచ్చి $5 అనమాట. సో అది. సో వీఆర్ గోయింగ్ ఆన్ ట్రాక్టర్. Oh, now we are going to go on tractor. సో ఈ మట్టి, గాలి, చెట్లు చూస్తే పల్లెటూరి వాతావరణం ఒకటి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మా కోసం ట్రాక్టర్ అక్కడ ఎదురు చూస్తూ ఉంది. సో వీఆర్ గోయింగ్ ఆన్ ట్రాక్టర్. మా ఈషా ఇంకా స్ట్రాబెర్రీ నువ్వు వాటర్ చల్లేస్తున్నారు చూసావా, చల్లదనం కోసం, చల్లగా ఉండటం కోసం వీళ్ళు ఇక్కడ పైన మ్యాట్లు వేశారు. అండ్ అట్లాగే వాటర్తో స్ప్రింకిల్ చేస్తున్నారు. నిజంగా చాలా వేడిగా ఉంది కదా. స్పెట్స్ లేకపోతే కళ్ళు బైర్లు గమ్మేటట్టు ఉన్నాయి కదా. దిల్ క్యా కరే. షో యువర్ స్టాంప్ హనీ. Let's say that time. Yeah, thank you. जब किसी से ఓకే విషయం చేయగలరా. స్టేషన్. సో ఇక్కడ స్టేషన్లో ఎక్కాము కదా, మనం ఇక్కడ స్టేషన్లో ఎక్కి excited, also excited. పడవలే కదా, మన ఇండియాలో అయితే గతుకులు గుతుక్కులు పడతావు కదా.
middle, those are the dark red ones, and then the last ones are going to be right away right here. Those are the bright red ones. You'll see. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చాము, చెర్రీ పికప్ వచ్చాము. ఎండ పైన అసలు ఇటారు ఉంది కదా. సో ఇప్పుడైతే మేము స్ట్రాబెర్రీ పికప్ కాస్త ప్లాన్ చేంజ్ అయింది, అది క్లోజ్ అయి ఉంటే మేమైతే చెర్రీ పికప్ వచ్చాము. అండ్ ఈ ఫామ్ అయితే చాలా బాగుంది, 3 months ఫామ్, బ్రెంట్వుడ్. సో మార్నింగ్ అంతా స్ట్రాబెర్రీ పికప్ ఉంటుందంట, ఆఫ్టర్నూన్ అంతా చెర్రీ పికప్ ఉంటుందంట. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి అది మిస్ అయ్యాము. సో ఇది కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు టైం అయితే 4:13 అయింది. 5 కల్లా ఈ ఫామ్ క్లోజ్ చేస్తారు. సో మనం ఇక్కడ ఒక 45 minutes ఉండొచ్చు. అండ్ ఇక చెర్రీస్కి వస్తే ఇవన్నీ చెర్రీసే, ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చి రెడ్ చెర్రీస్, సూపర్ ఉన్నాయి. కాకపోతే ఈ రెడ్ చెర్రీస్ సవ్వగా ఉన్నాయి, అంటే టేస్ట్లెస్, అంటే కొంచెం స్వీట్నెస్ లేదు. అండ్ ఇటు సైడ్ అంతానేమో బ్లాక్ కలర్ చెర్రీస్, ఇటువైపు అంతానేమో రెడ్ కలర్ చెర్రీస్. సో ఈ బ్లాక్ కలర్ చెర్రీస్ అయితే మాత్రం భలే ఉన్నాయి. కాస్కోలో మేము ఎక్కువ ఇవే కొనుక్కుంటాము. అండ్ మంచి టేస్ట్ ఉంది. నేను ఆల్రెడీ తిన్నాను, నా నోరు తెర్ర కింద. What Isha baby doing? Come on, pick it. సో ఈ లైన్లు మొత్తం చెర్రీసే అనమాట. సో అండ్ ఇక్కడ అఖిల్ కమాన్ గైస్ ఫాలో మీ. సో ఇక్కడ కొమ్మలకి చూసారుగా ఎన్ని గుత్తులు ఉన్నాయో. సో ఇట్లా కొమ్మలన్నిటికీ ఇట్లా గుత్తులుగా అయితే భలే ఉన్నాయి. ఉన్నవన్నీ కూడా చెర్రీ అనమాట, చెర్రీ ట్రీస్. అండ్ సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఇక్కడ పెట్టారు కదా, ఆ చివరి వరకు మొత్తం ఇదే చెర్రీ ఫామ్. సో మనమైతే ఈ ఆరెంజ్ లైన్ వరకే మన అలౌడ్. సో ఇవన్నీ అయితే ఇటు సైడ్ నా చుట్టూ ఉన్నాయని మాకిల్ అయితే భలే కోస్తున్నాడు. అండ్ ఇవన్నీ చెర్రీ ఫామ్స్, లైన్గా ఉంటాయి అన్నమాట. ఎండ అయితే ఈరోజు ఫుల్గా ఉంది, ఎండ భలే ఉంది, ఇరగదీస్తుంది. అండ్ హియర్ ఈజ్ మై ఈషా. చెప్పు వాట్ ఇస్ దట్? నా వెనకాల ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెర్రీ ఫామ్సే మొత్తం. అండ్ సో ఇవన్నీ కూడా చెర్రీ ఫామ్సే అదనమాట. అఖిల్ నువ్వు కాయలు కదమ్మా ఈషా అనకాల, నీ బకెట్ ఇద్దాం. కమాన్ టికెట్. మా ఈషా అసలు ఎంత క్యూట్గా అంటే భలే న్యాచురల్గా వస్తుంది మా ఈషా మొగిడికి తల్ల. వెరీ నైస్.
చేద్దాం ఈషా చెర్రీ ఇయర్ రింగ్స్ అండ్ చెర్రీ టిక్కా టింగ్ టింగ్ బాగా చెప్పాను. స్ట్రాబెర్రీ కాస్త మాకు చెర్రీ పికప్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఈషాని బాస్కెట్ తీసుకురా. సో ఇక్కడైతే నేనైతే ఎక్కువ బ్లాక్ చెర్రీస్ కోసాను. బ్లాక్ చెర్రీస్ అయితే భలే స్వీట్గా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ మైన్ అండ్ దీస్ ఆర్ ఈషాస్ అనమాట. ఇవన్నీ పాపం ఈషా తన చేతులతో తను కష్టపడి కదా కష్టపడి మొత్తం ఇవన్నీ ఈషానే కోసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఈషానే తినాలి. సో ఈషా అయితే అన్ని రెడ్ చెర్రీస్ కోసింది, నేనైతే అన్ని బ్లాక్ కోసాను. పైన అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి పైన అయితే. కానీ ఇన్ని కోస్తాం కానీ ఇన్ని అసలు మేము తినం కదా, వేస్ట్. బట్ వచ్చాం కదా అని కోసం. ఇక్కడైతే కొంచెం కూర్చోడానికి సీటింగ్ ఏరియా ఉంది. సో నెట్ సన్షేడ్ నెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూర్చుంటే కొంచెం హాయ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఏమైందిరా అది ఎగురుతుంటే నువ్వే ఎగరవలేరా, అది ఎగురుతుందని భయం వేసి అంటుంది. అది ఎగిరితే నువ్వు ఎగరవు. సో వెనకాల పక్కన అన్నీ అనమాట, అది చాలా ఎకర్స్ అది. మొత్తానికి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చెర్రీ పిక్. అండ్ ఈషా, యూ ఎంజాయ్డ్ ఆర్ నాట్? Tell in the video, you enjoy the cherry pick? You like strawberry pick or cherry pick? Tell me. Strawberry pick, Papa. Disappoint అయిపోయింది. దగ్గర రా ఈషా. Bill pay it. Alright, so it's going to be 1638. Bill pay it. Uncle card. Here. And then I'll ask you for a receipt if you'd like. సో మేమైతే ట్రాక్టర్లో మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్స్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.